సార్ ఈ అంబులెన్సే సార్. సార్ కన్ను లాంటిది ఏదో ఒకటి ఉంది సార్. నిజంగా కన్నే సార్. సార్ పార్కింగ్ లో ఒట్టి అంబులెన్స్ మాత్రమే ఉంది సార్. వంచు వంచు అలాగే తల కింద కొంచెం. ఆ రోజు చూస్తుంటే కేసు ఫినిష్ అయి ఉండేది కదా. నాకు కనపడకు. అవుట్ అవుట్. ఏ ఏ ఊర్లో నీకు బ్రాంచెస్ ఉన్నాయి? వైజాగ్, విజయవాడ, తిరుపతి. ఎయిర్పోర్ట్లో ఉన్న అన్ని ఊర్లలో బ్రాంచెస్ ఉన్నాయి. ఎందుకు ఈయన బళ్ళ నెంబర్లు చూస్తున్నారు? ఈ TN99 ఏ ఊరయ్యా? TN99 ఏ ఊరే ఉంటుంది? మీరేనా మెసేజ్ ఇచ్చింది? అవును. ఓ బ్లడ్ డొనేట్ చేసిందా? ఇది అప్పుడప్పుడు జరిగేదే సార్. కలిసి చదువుకుంటున్నారా? సార్ ఈ అమ్మాయే దేవి. కవిత లేకుండా నిద్రపోదు. కవిత లేవగానే తీసుకొచ్చి వదులుతారా? ఎందుకంటే నేనే పిల్లలందరికీ అన్నం తినిపించాలి. దేవి ఎవరిని డిస్టర్బ్ చేయదు. ఓకే ఓకేనా? ఓకే. ఏం చేయగలం? అంతా తలరాత. ఎలా జరగాలో అలాగే జరుగుతుంది. కార్తీక్, కార్తీక్, నేను ఎక్కడున్నాను? హాస్పిటల్లో. అయ్యో నాకేమైంది? అదేగా నాకేమైంది? అదా, నీ అందానికి ఫిదా అయి ఫోటో తీసానా? అది చూసి నువ్వు మైకం కమ్మి పడిపోయావా? అది మన ఇద్దరం ఫిదా అయిపోయిన ఓ సిచ్యుయేషన్. అయ్యో స్కూల్కి వెళ్ళాలి. ఫిదా సినిమా చూసిన వాళ్ళు స్కూల్కి వెళ్ళాలా ఏంటి? తింగరోడా, నేను స్కూల్కి వెళ్ళాలి. ఏ తింగరదానా, మనం కాలేజీకి వెళ్ళాలి. మైకం కమ్మగానే నువ్వన్నీ మర్చిపోయావు అనుకుంటా. కవిత, కవిత, ఆర్ యు ఆల్ రైట్? ఏయ్ ఉండు, నేను వస్తున్నాను. నువ్వు కాలేజ్కి వెళ్ళలేదా? నిన్ను స్కూల్లో డ్రాప్ చేసి వెళ్తాను. సరే, ఇదే మన ఫస్ట్ ఆటో రైడ్ కదా, మనం ఒక సెల్ఫీ తీసుకుందామా? ఫోటో తీసావు. ఏయ్ అయితే నీకు వద్దా? ఎవరైనా? మా నాన్న. ఓ, మీ నాన్నకి రావా? దిగండి. డబ్బులున్నాయా? ఉన్నాయి, నువ్వు వెళ్ళు. ఇదిగోండి.
ఇది సైలెంట్ నేషనల్ వాళ్ళ భాషలో. హాయ్. హాస్పిటల్కి వెళ్ళాను, ఏం లేదు, బాగానే ఉన్నాను. పడుకుని రెస్ట్ తీసుకున్నాను. ఈయనే తీసుకువెళ్ళి తీసుకొచ్చారు. థ్యాంక్స్ చెప్తున్నారు. ఓ థ్యాంక్స్. ఏంటి నీ పేరేంటని అడుగుతాను. ఓ కార్తిక్. ఎలా చెప్పాలి? KARTIK. ఏంటి? కరెక్ట్. కార్తిక్. బాయ్. తను బ్లడ్ ఇచ్చింది, మైకం కమ్మింది, హాస్పిటల్ తీసుకెళ్ళావు, తర్వాత ఏమైంది? ఏదో చేస్తోంది మామ. తన గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను. మళ్ళీ మళ్ళీ తన్నే చూడాలనిపిస్తోంది. కానీ తనతో ఇది ఎలా చెప్పాలో తెలియడం లేదు. వాళ్ళ బాబుతో వెళ్ళి చెప్పు, ఇలా చూడండి సార్, మీ అమ్మాయిని నేను నిన్నటి నుంచి లవ్ చేస్తున్నాను. ఈ 24 గంటల్లో తన్ని 5 నిమిషాలు కూడా కంటతడి పెట్టించలేదు. నా చిటికిన వేలు గోరు కూడా తప్పుడు ఉద్దేశంతో తన మీద పడలేదు. మీ అమ్మాయికి నచ్చని పెళ్లి చేసి బాధ్యత నెరవేర్చుకునే కంటే నచ్చిన పెళ్లి చేసి పుణ్యం సంపాదించుకోండి. మీ అమ్మాయి ఒక అబ్బాయిని లవ్ చేసిందంటే వాడు ఉన్నాడో లేనోడో చూడకండి, మంచోడో చెడ్డోడో చూడండి. మీ అమ్మాయికి మీరు మొగుడిని ఇవ్వచ్చేమో గానీ మంచి మొగుడిని ఇవ్వలేరు అని దబాయించు మామా. వాళ్ళ నాన్నకి చెవుడ్రా. అవును, ఏంటి వచ్చావు? అది నేను అడగాలి. అదే నేను అడిగానుగా. సరే, విషయం ఏంటో చెప్పు. అయ్యో, నీతో చెప్తే నువ్వు టెన్షన్ అవుతావు. అదేదో మీ నాన్నతోనే చెప్తానులే. అవును, ఆయన ఎక్కడుంటారు? ఆఫీస్లో. ఓకే, మీ నాన్నకి చెవుడు కదా. నో టెన్షన్, యూ కంటిన్యూ. హలో అంకుల్. బాయ్. అంకుల్, ఆ రోజు హాయ్ 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 హాయ్. అంకుల్, నేను చెప్పేది మీకు వినిపించుకున్నా పర్వాలేదు, కానీ ఇంకెవరూ వినకూడదు. యాక్చువల్లీ ఇది కవితతోనే ముందుగా చెప్పుండాలి. చెప్పేసేవాడినే, కానీ నా వల్ల కాలేదు. ఎలాగో కవిత మిమ్మల్ని పర్మిషన్ అడగాలి కదా, అందుకే నేను డైరెక్ట్గా నా లవ్ని. కవిత మీలాగా నాలాగా కాదు అంకుల్, తను వేరు. మాట్లాడరాని వాళ్ళతో మాట్లాడుతుంది, ఎవరెవరికో బ్లడ్ డొనేట్ చేయమని అడుగుతుంది, ఫైట్ చేస్తుంది, ఫైట్ నేర్పిస్తుంది. తెలియవు అంకుల్, నాకు ఇవేవి తెలియవు అంకుల్, కానీ తను నాకు బాగా నచ్చింది. ఆ ఫీలింగే అదోలా ఉంది అంకుల్. నేను మాట్లాడేది మీకు వినపడకున్నా పర్వాలేదు అంకుల్, కవితే వచ్చి మీకు స్వయంగా చెప్తుంది. ఇలా చూడండి అంకుల్. మాట్లాడవా? ఇదిగో మాట్లాడుతున్నా. నేనంటే ఇష్టం అని చెప్పావా? మీ నాన్నకి వినిపిస్తుందా? లిప్ రీడింగ్ తెలుసు. ఓ, రియాక్షనే లేదు. బాయ్.